హింసాకాండని ప్రభుత్వమే చూసి చూడనట్టు పోవటం, ఆ మాటకొస్తే ప్రోత్సాహం అందించటం, హత్యాకాండని ప్రభుత్వమే పట్టించుకోకపోవటం, హంతకులకు ఏలిన వాళ్లే వత్తాసు పలకడం. ఇక చెప్పేదే ఉంది. మా పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు అవుతుందని ఏకంగా పాలకులే తెగేసి చెబుతున్న వేళ టీడీపీ గూండాలు మౌనంగా ఎదుర్కొంటారు. అందుకే ఏడాదిగా పచ్చమూక చేస్తోన్న హింస రచనతో ఏపీ అల్లాడిపోతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులను లక్ష్యంగా చేసుకుని ఎల్లో సైకోలు చెలరేగిపోతున్నారు. నిత్యం రక్తం పారిస్తున్నారు. ఏడాదిగా హింసాకాండ జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూడటానికే పరిమితం అయిపోయారు. ఏలూరు జిల్లాలో ఏడాదిగా పచ్చమూక సృష్టించిన అరాచకాలు, విధ్వంసకాండ అంతా ఇంత కాదు. ఏలూరులో ఏడాదిగా టీడీపీ నేతలు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా. అసలే చింతమనేని, ఆ పైన చేతిలో అధికారం. సామాన్య ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల దాకా అందరిపై బరి తెగించి దాడులకు తెగపట్టడానికి టీడీపీ గూండాలకు ఇంతకు మించి మంచి అవకాశం ఏం కావాలి చెప్పండి. గత 5 ఏళ్లు ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న దెందులూరులో ఫ్యాక్షన్ సంస్కృతికి చింతమనేని అనుచరగణం తెరలేపారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడటం అంటే చింతమనేని ప్రభాకర్ కి చాలా సరదా. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. చూశారుగా చింతమనేని ప్రభాకర్ రౌడీయిజం ఇక్కడితో అయిపోలేదు. అసలు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డం లేకున్నా డ్రైవర్ని పచ్చి బూతులు తిట్టడమే కాకుండా తిరిగి రివర్స్ కేసులు పెట్టించిన ఘనుడు చింతమనేని. ఇక చింతమనేని నాయకత్వంలో ఈ ఏడాది కాలంలో టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈయన పేరు కామిరెడ్డి నాని. దెందులూరు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, శ్రీరామవరం సర్పంచ్. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే కామిరెడ్డి నానిని టార్గెట్ చేశారు. 2024 జులై 7 రాత్రి దెందులూరు మండలంలో టీడీపీ నాయకులంతా ఒక్కసారిగా కామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారు. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కామిరెడ్డి నాని కుటుంబం ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ గడిపింది. ఇంట్లో ఆడవాళ్లున్నారనే కనికరం కూడా లేకుండా భయానక వాతావరణాన్ని సృష్టించారు టీడీపీ గూండాలు. తాను సర్పంచ్గా ఉన్న శ్రీరామవరం గ్రామంలో కుట్రపూరితంగా తన చెక్ పవర్ ను సైతం రద్దు చేశారని, తనకు ప్రాణహాని ఉందని కామిరెడ్డి నాని చెప్తున్నారు. నేను ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్న జూలై 7వ తేదీన స్వయంగా మా ఇంటి మీదే ఒక 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి దాడి చేయడం జరిగింది. దాదాపుగా ఆ రోజు రాత్రి 7:30కి మొదలుపెట్టిన దాడి తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగిందంటే పోలీసులు సాక్షిగా దాదాపు 7-8 గంటలు ఎస్ఐ గారు, ఒక దెందులూరు ఎస్ఐ గారు కాదు, 4-5 ఎస్ఐలు, 5-6 సిఐలు, 2 డిఎస్పీలు ఉండగా కూడా దాదాపుగా 7-8 గంటల పాటు మా ఇంటిపైన దాడి చేస్తూనే ఉన్నారు. ఏదో రకంగా ఆ రోజు నన్ను చంపాలని చెప్పి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటున్నారో ఏదో రకంగా వాళ్ళ అడ్డ తొలగించుకోవాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదిగో ఇలా చూడండి. ఈయన దెందులూరు మండల జెడ్పీటీసీ లీలాకాంతం తండ్రి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే టీడీపీ అల్లరిమూకలు లీలాకాంతం ఇంటిపై రాళ్ల దాడి చేశాయి. ఈ దాడిలో లీలాకాంతం కుటుంబ సభ్యులు గాయపడ్డారు. ఆమె తండ్రి కంటికి అంగుళం కింద గాయమైంది. రాయి కాస్త పైన తగిలి ఉంటే కన్నే పోయేది. ఎమ్మెల్యే చింతమనేని పాల్గొన్న మండలి సమావేశానికి లీలాకాంతం వెళితే ఆమె సెల్ ఫోన్ కూడా లాక్కొని దౌర్జన్యం చేశారు టీడీపీ నేతలు. దళిత మహిళా నేత అని కూడా చూడకుండా తనను అవమానించారని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటంలోనే టీడీపీ నేతలు తరించిపోతున్నారని లీలాకాంతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన తర్వాత వెర్రి కేకలతో ఇంటి ముందు 4 సార్లు 5 సార్లు అంటండి అందరూ వచ్చి, మా మామయ్య గారు ఉంటారు ఇంటి దగ్గర, వాళ్ళందరూ వచ్చి వెర్రి కేకలు వేస్తూ, గంతులు వేసుకుంటూ, హేళన చేస్తూ ఇంటి దగ్గర అంతా రాద్ధాంతం చేసి 4 సార్లు, 5వసారి మళ్ళీ 9 గంటలకి ఇంటికి వచ్చి రాద్ధాంతం చేసి రాళ్ళు, ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరేసరికి మామయ్య గారికి కళ్ళు పోయేంత పరిస్థితికి వచ్చింది. అలాగే మా ఇంటి దగ్గర కూడా, మేము ఏలూరులో ఉంటాము, అపార్ట్మెంట్లో ఉంటాము, అపార్ట్మెంట్ దగ్గరకు కూడా 30 మంది 3 కార్లలో రావటం, మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చూడటం,
ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి కొట్టాలి అని చెప్పేసి 30 మంది ఇంటికి వచ్చి బెదిరించడం జరిగింది. అప్పుడు మేము పోలీసు వారిని ఆశ్రయించి మేము వేరే చోటకి షిఫ్ట్ అవ్వటం జరిగింది. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవని ఇదే చూస్తున్నాము. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ ఎంత రౌడీయిజం చేస్తున్నారో ఆయన్ను చూసుకొని టీడీపీ నేతలు కార్యకర్తలు అంతకు మించి రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. అసలు ఎన్నడూ ఇలాంటి అరాచకత్వం చూడలేదని వృద్ధులు సైతం చెప్తున్నారు. చివరకు గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలిచిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు గత ప్రభుత్వంలో వేసిన శిలాఫలకాలను కూడా ధ్వంసం చేసి టీడీపీ గూండాలు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై దాడులు చేస్తూ తప్పుడు కేసులు పెడుతూ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న రాష్ట్రంలో మానవ హక్కులకు విలువే ఉంటుంది. రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకి గౌరవం ఎక్కడుంటుంది? పాలకులు తప్పులను ఎత్తి చూపే అధికారం పౌరులకు ఉంది, ప్రశ్నించే బాధ్యత ప్రజలకు ఉంది. కానీ ఏపీలో మాత్రం ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ తప్పుల వైపు వేలు చూపిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. హక్కుల ఉసురు తీస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గొంతు నొక్కేస్తున్నారు. ఆటవిక ప్రభుత్వంలో సాగుతున్న అరాచకాలను ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కత్తి కడుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ఎల్లో సైకోలు వెచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా పైశాచకత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హత్యలు, అత్యాచారాలు, దాడులు, విధ్వంస పాలనకు ఆంధ్రప్రదేశ్ని కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన చంద్రబాబు సర్కార్ అటు ప్రజల ప్రాథమిక హక్కులకు పాతరేస్తున్న రాష్ట్రంగానూ ఏపీని చరిత్రకెక్కించింది. భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యంపై కత్తి కట్టిన కూటమి సర్కార్ అత్యంత రాక్షసంగా ప్రజల హక్కులను కాలరాస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పాలకుల వైఫల్యాలను ప్రశ్నించడం పాపం, ఇచ్చిన హామీల సంగతేంటి అని నిలదీయడం నేరం, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వ నిర్ణయాలను ఎండగట్టడం ఘోరాతి ఘోరం. అందుకే ఏడాదిగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో విరుచుకుపడుతోంది. ఇదిగో ఇలా చూడండి. ఈయన పేరు బూడిద సుజన్ కుమార్, దివ్యాంగుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయమని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఈయన మీద తప్పుడు కేసు పెట్టి వేధించారు. దివ్యాంగుడు అన్న జాలి కూడా లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఖాకీలు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి సుజన్ కుమార్ మీద పెట్టిన తప్పుడు కేసే ఉదాహరణ. కరెంటు బిల్లులు పెంచమని చెప్పి అనేక దఫాలుగా హామీలు ఇచ్చి ఈ రోజున అతి సామాన్యులు నడ్డివరిచి ఈ రోజున ఒక ఇంట్లో ఒక లైట్ కానీ ఒక ఫ్యాన్ కానీ వేసుకునే పరిస్థితి లేకుండా చేశారు. అలాగే నిత్యావసర ధరలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆకాశాన్ని అంటే ఈ రోజున రాష్ట్రంలో ఒక సామాన్యుడు కూడా బతికే పరిస్థితి లేకుండా ఈ రోజున ఉంది. ఈరోజు కేవలం ఇటువంటి అగాత్యాలు కానీ అకృత్యాలు కానీ ఇటువంటి ఈ హామీల అమలుని ప్రశ్నిస్తున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ కేవలం వాళ్ళ అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు వీళ్ళ గొంతు నొక్కేసి వీళ్ళని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ ఇలాంటి ఎన్ని అకృత్యాలు చేసినా కానీ ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరు చేసిన ప్రతి అక్రమాలని, ప్రతి దౌర్జన్యాలని, లేదా మీరు ప్రజలు చేస్తున్న మోసాలని, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా పోరాడుతుంటారు. రాష్ట్రంలో ఎన్ని విపత్తులు ఏర్పడినా, ఎన్ని సంక్షోభాలు ఏర్పడినా కూడా వెనుతిరగకుండా ఇచ్చిన హామీలను కానీ ప్రజా సంక్షేమాన్ని కానీ 100% అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన గొర్రముచ్చు సుందర్ కుమార్ న్యాయవాది. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నాడని సుందర్ మీద టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇంకేముంది, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసేశారు. తెల్లవారుజామున అరెస్టు చేసి తీసుకెళ్లి వేధించారు. కేవలం చంద్రబాబు అరాచక పాలనను ప్రశ్నించినందుకు, హామీలు అమలు చేయమన్నందుకు కేసుల మీద కేసులతో తీవ్రంగా వేధించారు. తెల్లవారుజామున సుమారు 5:30 గంటలకు మా ఇంటికి వచ్చి పడుకున్న వాళ్ళని మమ్మల్ని లేపి కనీసం బట్టలు కూడా తొడుక్కోనకుండా సెల్ ఫోన్ లాగేసుకుని ఆ సెల్ ఫోన్ తీసుకుని ఒక ప్రైవేటు అది పోలీస్ జీప్ కూడా కాదండి, పోలీస్ జీప్ ఒక ప్రైవేటు వాహనంలో మరి నన్ను చుట్టూ తిప్పుకుంటూ తీసుకెళ్ళి ఉండి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. ఉండి పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రవర్తించే తీరు చాలా మా మీద అమానుషంగా ప్రవర్తించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదు, ఈ ప్రభుత్వం దేన్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే
ఇలా ఇబ్బంది పెడతామని చెప్పేసి మమ్మల్ని మానసికంగా హింసించి మీ అంతు తేలుస్తాం, ఈ కేసు కాదు ఇంకా 100 కేసులు పెట్టి బనాయించి మీ జీవితం నాశనం, పోలీస్ స్టేషన్లోనూ లేకపోతే జైలుకి అంకితం చేస్తామని చెప్పేసి పోలీసులు మమ్మల్ని భయభ్రాంతులు చేసి మా మీద కేసు అప్పటికి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. నన్ను ఉదయం 5:30కి తీసుకున్న పోలీసులు మధ్యాహ్నం 12 గంటలకి నా మీద ఎవరినో ఒక అతను తీసుకొచ్చి నా మీద కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. అధికార మతం కళ్ళు కప్పేసిన వేళ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పాలన చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం. హామీల విషయంలో ప్రజలను వంచారు. శాంతి భద్రతలను గాలికి వదిలేసి ప్రజలను హింసిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా చేసి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే అంతు తేలుస్తాము అని, అదే ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలి అని కుట్ర పన్నారు. ఏడాదిగా చంద్రబాబు పాలనలో జరుగుతూ వచ్చింది ఇదే.